సిక్కింకు సంబంధించినటువంటి ఒక నేచర్ ఫెస్టివల్. ఓకే, అక్కడ లేప్చా అనే ఒక ట్రైబ్ ఉండడం జరుగుతుంది సిక్కింలో. ప్రధానంగా వారు వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్ డిస్టిక్లో, అదేవిధంగా నేపాల్లో, ఓకే, టిబెట్ ఏదైతే భూటాన్ ఉందో మనకి అక్కడ కూడా నివసిస్తూ ఉంటారు. వీరు ప్రధానంగా సిక్కింలో, ఇండియాలో వచ్చేసి ఎక్కువగా సిక్కింలో నివసించడం జరుగుతుంది. సో వీరిని షెడ్యూల్డ్ ట్రైబ్స్ కింద కూడా చేర్చడం జరిగింది. వీరు ప్రతి ఏటా ప్రకృతిని ఆరాధిస్తూ ఉంటారు. సో వారికి సంబంధించినటువంటి ఒక ఫెస్టివల్ న్యూస్లో ఉంది. ఏంటి? తెండాంగ్ లోహో రంఫత్ అనే ఫెస్టివల్ ఉండడం జరిగింది. ఓకే, ద ట్రెడిషనల్ నేచర్ వర్షిప్ ఫెస్టివల్ ఆఫ్ ది ఓకే లేప్చా ట్రైబ్. ఓకే, ఏ ట్రైబు? మనకి లేప్చా తెగకు సంబంధించినటువంటి ఈ ఏదైతే ఫెస్టివల్ ఉందో టెండాంగ్ లో రంఫత్. సో వీరు ఆ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ ఫెస్టివల్కి సంబంధించి కూడా కొంత ఇంపార్టెన్స్ అనేది చూద్దాం. ఓకే, టెండాంగ్ లో రంఫత్ ఇది బేసిక్గా లేప్చా ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో వారిని ప్రకృతిని ఆరాధించేటువంటి ఫెస్టివల్ అన్నమాట. ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారు. ఇండిజినస్ పీపుల్ టు ది, వీరు ప్రధానంగా నేపాల్, భూటాన్, అదేవిధంగా సిక్కిం స్టేట్ అండ్ డార్జిలింగ్, వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్లో వీరు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. ప్రధానంగా నేపాల్కి సంబంధించిన వాళ్ళు. ఓకే, ఇండియాలో వచ్చేసి షెడ్యూల్డ్ ట్రైబ్స్, సిక్కింలో షెడ్యూల్డ్ ట్రైబ్స్ కేటగిరీలో ఉంచడం జరిగింది. సో వీరిని లేప్చాస్ ఏమని పిలుస్తారు? రోంగ్ కుప్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, వీరు మౌంట్ కాంచన్జంగా, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి 3వ పర్వతమైనటువంటి మౌంట్ కాంచన్జంగాను ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారన్నమాట. సో వీరి యొక్క సంఖ్య అనేది గత కొద్ది కాలంగా తగ్గుతూ వస్తుంది. ఓకే, ఇప్పుడు 2011 సెన్సస్ ప్రకారం 42,908 మాత్రమే ఉండడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ మనకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎస్పెషల్లీ కంపల్సరీ ఇంపార్టెంట్. సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఫెస్టివల్ వచ్చేసి హిస్టరీ అండ్ కల్చర్ ఓరియంటెడ్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, లెట్స్ సీ ది తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.